Hi friends, hi, hello everyone. Here is an interesting update. This was all about whether financial technology includes cryptocurrency or not. We will discuss this topic in this video. ఫైనాన్షియల్ టెక్నాలజీలో క్రిప్టోకరెన్సీ అనేది భాగమా కాదా అనేటువంటి టాపిక్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫైనాన్షియల్ టెక్నాలజీ అనేది సపరేటా, లేదంటే ఫైనాన్షియల్ టెక్నాలజీ అనేది క్రిప్టోకరెన్సీని కూడా కలుపుకొని పోయేటువంటి టెక్నాలజీయా, లేదంటే రెండు సెపరేట్ అనే విషయం మీద మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కంటెంట్స్ ఆఫ్ దిస్ బుక్లో మనకి కావాల్సింది చూడండి. ఇక్కడ 29th చాప్టర్ 4. సో బ్లాక్ చైన్ ఇన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్ ఎమర్జింగ్ మార్కెట్స్, కరెంట్ ట్రెండ్స్. Blockchain governance and regulations as an enabler for market creation in emerging markets. ఫైనాన్షియల్ టెక్నాలజీకి క్రిప్టోకరెన్సీకి ఏదైనా రిలేషన్ ఉందో లేదో చూద్దాం మనం ఇక్కడ. బ్లాక్ చైన్ ఈజ్ ఎ డేటాబేస్ లెడ్జర్ that functions like a distributed network. It is often referred to as distributed ledger that can register blocks of cryptographically secure, tamper-proof data with members of network. అది బ్లాక్ చైన్ యొక్క డెఫినిషన్. ఇప్పుడు యూజ్ చూడండి, ఉపయోగం ఏంటి అసలు. Blockchain can be used to mitigate de-risking by financial institutions. అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉంటాయో వాటిల్లో వచ్చేటువంటి రిస్క్ ఫ్యాక్టర్ని తగ్గించాలనుకునేటప్పుడు బ్లాక్ చైన్ సాంకేతికని ఆ కన్సర్న్డ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉపయోగించుకోవచ్చు. అంటే ఫైనాన్షియల్ సెక్టర్ అనేది వన్ ఆఫ్ ద సెక్టర్ ఇన్ బిజినెస్. ఆర్థిక రంగం అనేది వన్ ఆఫ్ ద స్పెషల్ సెక్టర్. ఆ సెక్టార్లో కూడా రిస్క్ ఫ్యాక్టర్ని తగ్గించి సెక్యూరిటీని పెంచుకోవాలి అనుకుంటే మనం బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. అంటే డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ అన్నా బ్లాక్ చైన్ టెక్నాలజీ అన్నా ఒకటే. లెడ్జర్ అనేది సెంట్రలైజ్డ్, డిస్ట్రిబ్యూటెడ్ అనేది కొంచెం ఎలాబరేట్గా బ్లాక్ చైన్ యొక్క పూర్తి అర్థాన్ని వివరించారు అంతే. డిఎల్టీ అంటే డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ అంటాం. అంటే ఫైనాన్షియల్ సెక్టార్లోనూ కూడా ఉపయోగించుకోవచ్చు. మనం ముందు వీడియోలో ఏం చూసాం, ఫైనాన్షియల్ సెక్టార్లో ఉపయోగించుకునేటువంటి టెక్నాలజీని అన్నింటినీ కూడా మనం ఫిన్ టెక్నాలజీ అంటాం. సో ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా ఉపయోగించవచ్చు. అంటే మనకి ఏంటి అర్థమైంది, ఫైనాన్షియల్ టెక్నాలజీ అనేది వేరు, బ్లాక్ చైన్ టెక్నాలజీ వేరు అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మనందరికీ ఏ లేమ్యాన్ కెన్ అండర్స్టాండ్ దిస్ ఎగ్జాంపుల్. మనకి పులుపు దేని నుంచి వస్తుంది, చింతకాయల నుంచి వస్తుంది. ఇది పబ్లిక్గా సొసైటీలో వాడేటువంటి వాడుక పదం. కానీ ఒక సైన్స్ మాస్టర్ని అడిగితే అదే చింతకాయకి ఒక శాస్త్రీయ నామం చెప్తారు. దాని అర్థం రెండు వేరని కాదు, అంతే. సైంటిఫికల్గా వాటికి ఆ పేరు వాళ్ళు నిర్ణయిస్తారు. అలాగే ఫైనాన్షియల్ రంగంలో మనం ఏదైనా కొత్త పరిజ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లయితే వాటన్నిటికీ కూడా ఆ ఫినాన్షియల్ సెక్టర్ బేస్ చేసుకొని ఫైనాన్షియల్ టెక్నాలజీ అన్నారు. కానీ ఫైనాన్షియల్ టెక్నాలజీ అంటే
అది ఏదో కొత్త టెక్నాలజీ అని కాదు. బ్లాక్ చైన్ టెక్నాలజీని మనం ఫైనాన్షియల్ రంగంలో ఉపయోగిస్తున్నట్లయితే దానికి మళ్ళీ ఫైనాన్షియల్ టెక్నాలజీ అని కొత్త పేరు పెడుతున్నారు. సో దెర్ ఈస్ నో మచ్ డిఫరెన్స్. దెర్ ఈస్ నథింగ్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ఫినాన్షియల్ టెక్నాలజీ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఎనీ టెక్నాలజీ ఇఫ్ యూ యూటిలైజ్ టు డెవలప్, టు సెక్యూర్, to reduce risk factors in financial sector and financial institutions, that is named as a financial technology. సో మీకు అర్థమై ఉంటుంది. ఫినాన్షియల్ టెక్నాలజీ గురించి డౌట్స్ అడిగే వాళ్ళకి ఇది ఎక్స్ప్లెనేషన్. The financial services industry has been an early experiment on and adopter of blockchain technology. Financial institutions around the world find their business models continually tested by technological innovation. The emergence of innovative digital financial technologies, including blockchain, is challenging traditional players in the sector by demonstrating new ways to deliver value across the entire financial value chain. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కొత్త పరిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం ఏదొచ్చినా వాటిని టెస్ట్ చేస్తూ వాటి నుంచి వచ్చే ఫలితాలు ఆశాజనకంగా ఉన్నట్లయితే వాటిని కొనసాగించడానికి, లేదంటే టెస్టింగ్ స్టేజ్లోనే ఆపేయడానికి ఎప్పుడూ కూడా వచ్చిన కొత్త పరిజ్ఞానాన్ని ప్రతిదాన్ని కూడా ఆర్థిక రంగంలో ఉపయోగించడం అనేది మొదటి నుంచి ఉంది. ఇక్కడ బ్లాక్ చైన్ ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే ఆ రిస్క్ తగ్గుతుంది, సెక్యూరిటీ, సేఫ్టీ అనేది పెరుగుతుంది. సైబర్ క్రైమ్స్ అనే మాటలకి అక్కడ తావులేదన్నమాట. సో ఇప్పుడున్నటువంటి మార్కెట్స్లో ఏ మార్కెట్ అయినా మీరు తీసుకుంటే అడాప్షన్ ఆఫ్ బ్లాక్ చైన్ బేస్డ్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్, చూసారా ఎంత కరెక్ట్ సెంటెన్స్. అడాప్షన్ ఆఫ్ బ్లాక్ చైన్ బేస్డ్ ఫినాన్షియల్ సొల్యూషన్స్ అంటే బ్లాక్ చైన్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆర్థిక రంగంలో ఉపయోగించుకోవడానికి అందరూ ముందుకు వస్తున్నారు. ఎందుకు అంటే హయ్యర్ బ్యాంకింగ్ రిస్క్స్, లోవర్ బ్యాంకింగ్ పెనిట్రేషన్ అండ్ లెగసీ సిస్టమ్స్ అండ్ గ్రేటర్ ప్రజెన్స్ ఆఫ్ డిజిటల్ ఫినాన్సింగ్. అంటే సెక్యూరిటీ ఉంటుంది, అలాగే చట్టబద్ధంగా కూడా ఉంటుంది. ఈ చట్టబద్ధత అనేది లేకపోతే క్రైమ్ కిందకి మనం చెప్పుకోవచ్చు, వాటిని క్రైమ్ కిందకి మనం చెప్పుకోవచ్చు. ప్రతిదానికి చట్టబద్ధత కల్పించడం అని ఎందుకు అంటే సమాజానికి ఉపయోగపడాలి ఎటువంటిదైనా సరే. ఆ చట్టబద్ధత అనేది బ్లాక్ చైన్ ఆధారితంగా వచ్చే ఏ సేవ అయినా సరే మనం చేయగలుగుతున్నాం కాబట్టి లీగలైజేషన్ లేదా చట్టబద్ధత ఆ బ్లాక్ చైన్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉపయోగించుకోవడానికి అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. అంటే ఫినాన్షియల్ టెక్నాలజీ ఈజ్ జస్ట్ నథింగ్ బట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ బేస్డ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్. సో ఇప్పుడు మీ అందరికీ ఫైనాన్షియల్ టెక్నాలజీ అంటే సెపరేట్ కాదనే విషయం మీకు అర్థమై ఉండొచ్చు. ఇవన్నీ ఎప్పటి నుంచో, నాట్ ఓన్లీ టుడే, నాట్ ఓన్లీ దిస్ అక్టోబర్, నాట్ ఓన్లీ దిస్ జాన్యువరి. ఇది మనకి ఎప్పుడు వచ్చిందండి ఈ జర్నల్? ఈ ఎడిషన్ ఎప్పుడు వచ్చింది? ఈ బ్లాక్ చైన్ మీద వచ్చినటువంటి ఇంటర్నేషనల్ ఈ ఆర్టికల్ కానీ ఎడిషన్ కానీ ఎప్పుడు వచ్చిందండి? జాన్యువరి 2019లో వచ్చింది. అంటే వీటి మీద వాళ్ళు ఎప్పుడు పనిచేస్తూనే ఉన్నారు, ప్రతి ప్రభుత్వం, ప్రతి దేశం కూడా. ఎప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఏమి కాదు, ఏ అక్టోబర్లో ఫైనలైజ్ చేసినవి కాదు. ఆ బ్లాక్ చైన్ మెకానిజమ్స్ ఏంటి, కేవైసీ మెకానిజమ్స్ ఏంటి, లీగలైజ్ చేయాలి అంటే ఎలా చేయాలి, వీటన్నిటిని అసలు ఎంత ఉంటుంది బుక్ మొత్తం చదివితే మనకు అర్థమవుతుంది. ఇన్ఫర్మేషన్ అంతా ఎప్పుడో రిలీజ్ చేశారు. మనం
ఆ స్టేజ్కి రీచ్ అవ్వలేకపోవడం వల్ల క్రిప్టో ఇండస్ట్రీ భారతదేశంలో వెనుకబడింది అనేటువంటి భావనలో ఉంది. ఒక ప్రపంచ స్థాయి ఎడిషన్స్, ప్రపంచ స్థాయి జర్నల్స్, ఆర్టికల్స్ రిలీజ్ అవుతున్నాయి అంటే క్రిప్టో బ్యాంకింగ్, క్రిప్టో కరెన్సీ, గ్లోబల్ స్టేబుల్ కాయిన్స్ స్థాయి ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అది ఇవాళ క్రిప్టో ఇండస్ట్రీ ప్రపంచాన్ని ఏలుతోంది అని చెప్పడానికి ఈ డిసెంబర్ నుంచి నాంది కాబోతుంది. ఎందుకంటే సెంట్రలైజ్డ్లో కంట్రోల్ ఉంటుంది, డీసెంట్రలైజ్డ్లో పర్మిషన్ లెస్ ఉంటాయి. మనం చూసాం, ఇది మీరో నేను మరొక వ్యక్తితో దీన్ని ఫైనలైజ్ చేసినటువంటి మ్యాటర్ కాదు. ఇది ఐఎంఎఫ్, ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఐఎంఎఫ్. ఇక్కడ సోర్స్ ఏంటండి? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ స్టాఫ్ అక్టోబర్లో రిలీజ్ చేసినటువంటి గైడ్లైన్స్, డిజిటల్ మనీ గైడ్లైన్స్. వీటిలో 2008 నుంచి 2020 వరకు రన్ అయినటువంటి క్రిప్టో కరెన్సీ పేరు చెప్తే సక్సెస్ఫుల్గా బిట్కాయిన్. అంటే వాటిని వాళ్ళు ఏం చేశారు? గతించినటువంటి క్రిప్టో కరెన్సీలో చేర్చారు బిట్కాయిన్. ఇక్కడ చూడండి, మనం అనుకోవట్లేదు, ఇది ఇట్స్ ఎ ఫస్ట్ జనరేషన్ క్రిప్టో. మొదటి తరం అంటే తక్కువ కాలం నడిచిందండి ప్రపంచంలో బిట్కాయిన్ అనేది. దాదాపు 2008 నుంచి 2020 జూన్ వరకు. ఎంత టైం అండి? 11 ఏళ్ళు పైమాట. అంటే 11 సంవత్సరాలు బిట్కాయిన్ అనేది క్రిప్టో ఇండస్ట్రీని శాసించింది. కానీ ఇప్పుడు అదే ఐఎంఎఫ్ 189 దేశాల సభ్యత్వం కలిగినటువంటి ఒక ఐఎంఎఫ్ ఈ అక్టోబర్లో రిలీజ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటండి? ఓకే, డిజిటల్ మనీని మనం కేటగరైజ్ చేయాల్సి వస్తే ప్రైవేటు వ్యక్తుల ద్వారా రిలీజ్ చేసినటువంటి డిజిటల్ మనీ, సెంట్రల్ బ్యాంకులు రిలీజ్ చేసేటువంటి డిజిటల్ మనీ, అదే డిజిటల్ కరెన్సీ. ఇక వీళ్ళు మెయిన్ కేటగిరీస్గా డివైడ్ చేసినప్పుడు ప్రైవేటు వ్యక్తుల భాగస్వామితో వచ్చిన డిజిటల్ మనీలో మొదటి తరం క్రిప్టో ఆస్తుల్లో బిట్కాయిన్ ఉంటుంది. అయితే మరి తర్వాత తరాలుగా ఈ ఐఎంఎఫ్, ఎఫ్ఏటిఎఫ్, G20, వరల్డ్ బ్యాంకు వేటిని గుర్తించింది తర్వాతి తరాల్లో అంటే స్టేబుల్ కాయిన్స్. ఆ తరమే లేదండి, స్టేబుల్ కాయిన్స్ నుంచి మరో తరం కూడా వచ్చేసింది ఇప్పుడు. అదేంటి? గ్లోబల్ స్టేబుల్ కాయిన్స్ అని. అంటే బిట్కాయిన్ అనేది మొదటి తరం అయితే రెండో తరం స్టేబుల్ కాయిన్స్, స్థిరంగా వాటి యొక్క రేటుని వీటిని ఏవైతే కొనసాగిస్తే అవి రెండవ తరం. మూడో తరంలో కూడా వచ్చేసాం మనం. వాటిని గ్లోబల్, ప్రపంచ స్థాయిలో చలామణి అయ్యేటువంటి స్టేబుల్ కాయిన్స్. అంటే మనం ఏ తరంలో ఉన్నాం? 3rd జనరేషన్లో ఉన్నాం. బిట్కాయిన్ 1st జనరేషన్ అయిపోయింది. ఇంత క్లియర్గా మనం సోర్స్ ఐఎంఎఫ్. ఈ బుక్ ఒక పేజ్ మనం తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మనకి గ్రాఫికల్గా అయితే మీ అందరికీ విజువలైజేషన్ క్లియర్గా, సింపుల్గా, తక్కువ టైంలో ఉంటుందని. కాబట్టి థింగ్స్ ఆర్ గోయింగ్ ఎ రైట్ వే. కాకపోతే అవి ఏంటి అనే విషయం మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయకనే వాటి మీద మనం నిందలు, కామెంట్స్ చేస్తూ వాటి యొక్క ఉన్నతిని, వాటి యొక్క స్థాయిని, గొప్పతనాన్ని గుర్తించలేకపోతున్నాం. చూడండి ఇక్కడ ఎంత చక్కగా ఇచ్చారో. బ్లాక్ చైన్, వాల్యూ చైన్ అనేది ఎలా ఉంటుందో, కరెన్సీ ఎక్స్చేంజ్. ఇక్కడ చాలామంది అడిగిన ఇవే రెమిటెన్సెస్ అని. కరెన్సీ ఎక్స్చేంజ్ అండ్ రెమిటెన్సెస్. నెక్స్ట్ వాల్యూ ఎక్స్చేంజ్. అంటే వాల్యూ ఎక్స్చేంజ్లో డాక్యుమెంట్ స్టోరేజ్, డిజిటల్ కంటెంట్, స్మార్ట్ కాంట్రాక్ట్స్. మనందరికీ తెలుసు కదా, స్మార్ట్ కాంట్రాక్ట్స్లో ఇథీరియం వస్తుంది. నెక్స్ట్ అసెట్ రిజిస్ట్రీస్, గోల్డ్, వజ్రాలు, ఇంకేదైనా విలువైన ఆస్తులు.
ఇవి. నెక్స్ట్ సెక్యూరిటీ. ఫైనల్గా ఏంటి, వాటికి సేఫ్టీ ఉండాలి. అది బంగారమైనా వజ్రమైనా అంతకన్నా విలువైనవి అయినా ఎక్స్చేంజ్ల ద్వారా రన్ అయ్యేటువంటి క్రిప్టో కరెన్సీలైనా సెక్యూరిటీ అనేది మెయిన్ ఫ్యాక్టర్. ఈ సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు? డిజిటల్ ఐడెంటిటీ మేనేజ్మెంట్. అంటే ఫిజికల్ ఐడెంటిటీ మేనేజ్మెంట్ కాదు, ఇది డిజిటల్ ఐడెంటిటీ మేనేజ్మెంట్. అంటే సింపుల్గా ఇక్కడ ఒకే ఒక పదం ఏంటంటే మనందరికీ తెలిసింది కేవైసీ ఏఎంఎల్. అంటే మనం మళ్ళీ మొత్తం తిరిగి ఎక్కడికి వస్తున్నామండి? నో యువర్ కస్టమర్ పాలసీ, ఏఎంఎల్ పాలసీ. ఇవే సెక్యూరిటీని పెంచుతుంది మనకు ఉన్నటువంటి ఆస్తులను. అందుకు కేవైసీని ఎంత చక్కగా మనం చేసుకున్నట్లయితే ఎక్స్చేంజ్ యొక్క రన్నింగ్ ప్రాబ్లమ్స్ లేనటువంటి ఎక్స్చేంజ్ రన్ అవ్వటం, తద్వారా గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది వెళ్ళటం సదరు వ్యక్తి నుంచి సక్సెస్ఫుల్గా జరుగుతుంది. మరికొన్ని అప్డేట్స్తో మరో వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్, సీ యూ, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.